సరే కొద్దిగా మంది అయినా సరే ప్రభువుని కనపరుచుకుందాం అనుకునే ఆలోచనతో మరి ఈ కూడికను ఏర్పాటు చేయటం అనేది ప్రతి నెల ఒక గాస్పల్ మీటింగు మరి ఏర్పాటు చేసి దూర ప్రాంతాల నుంచి దేవుని చేత బలంగా వాడబడుతున్న సేవకులను మన ప్రాంతానికి పిలిచి మరి చక్కటి వాక్య పరిచర్య చేయడానికి దేవుడు కృప చూపిస్తాడని నమ్ముతున్నాను. నా హృదయంలో అయితే ఉంది. మరి ఇంకో విషయం ఏంటంటే ఇంత సౌండ్ సిస్టమ్ పెట్టాము, ఆర్కెస్ట్రా కూడా పెడితే బాగుంటుంది అనుకున్నాం. దేవుని చిత్తం అయితే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నమ్ముకున్నాను నీ వంటి వారు లేరయ్యా, నిన్నే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నమ్ముకున్నాను నీ వంటి వారు లేరయ్యా, అద్భుతం చేయవయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా, అద్భుతం చేయవయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా, నిన్నే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా, నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను, నీవే ఏదైనా చేయాలనుగాక. హల్లెలూయా. దైవజనులు మరి చాలాసేపు చాలా సంగతులు చెప్పారు, కానీ మన గురించి అంత గొప్పవారు మనం కాదు కదండి, అంత గొప్పవారు మనం కాదు. ఎందుకంటే మనందరికంటే గొప్పవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. వారి లోకంలో మన కొరకు తన ప్రాణమును సహితము లెక్క చేయకుండా ఈ లోకానికి మన కొరకు వచ్చి ఉన్న దేవుడు ఆయన. ఇక్కడ మనం గమనించుకోవాలి, మాది మచిలీపట్నం ప్రాంతం. మచిలీపట్నం నుంచి చిన్నాపురం వచ్చే దారిలో రుద్రవరం గొల్లపాలెం మాది. అయితే ఈ ప్రాంతంలో పుట్టిన నేను 7వ తరగతి వరకు నేను చదువుకున్న అక్కడ ఆ ప్రాంతంలో చదువుకుని ఆ తిండికి కూడా గరువు వల్ల నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను బాడీ బిల్డింగ్ చేసేవాడిని. అంటే నేను ఎన్ని కోల్పోయిన తర్వాత ఒక గోల్ పెట్టుకుని బాడీ బిల్డింగ్ రెజ్లింగ్కి వెళ్ళాలి. నేను వ్యాన్ని ఒక రోజు ఇరుక్కుపోతే తర్వాత నేను, మీరు నమ్ముతారని నమ్మరు, భయంకరమైన సాధనలతో నేను నడిచా. అంత వెయిట్ ఉన్నవాడిని నేను, మీరు నమ్మరు, ఇలా అయిపోయి అక్కడ బెల్లంపల్లిలో 2 సంవత్సరాలు 50 కిలోలకు వచ్చేసాను నేను. వెయిట్ ఒక బోను ఒకటే కనబడుతుంది నాలో, ఏం లేదు. వాళ్ళందరూ మా అమ్మ నాన్నను చూడడానికి వచ్చి ఏడ్ చేస్తున్నారు, కానీ దేవుడు నన్ను మాత్రం బలపరిచాడు అక్కడ. హల్లెలూయా. దేవుడు తన కృప చేత నేను షార్ట్ కట్లో చెప్పుకొని వస్తున్నా. ఎందుకనంటే మానవుని యొక్క జీవితం మరియు ఆయన ఇట్లా నేను ఒక మనుషునికి 2 కుమారులుండిరి, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ నిద్రపోయేవాళ్ళు చూద్దాం. హల్లెలూయా. నిద్రపోతున్నారు, అయితే నిద్రపోతున్నారు. చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగెను. వెళ్ళి ఆ దేశస్థులలో ఒకడి చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వాడిని పంపగా వాడు పందులు తిను పొట్టుతో కడుపు ఆశ పడినను గాని వానికేమియు
ఇయ్యలేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. పంచపక్ష పరవన్నాలు తినేవాడు ఎక్కడికి వెళ్ళాడమ్మా? పందులు పొట్టు తింటాం ఏంటి? పంచపక్ష పరవన్నాలు తినేవాడు. తన తండ్రి ఇంట అనేకమైన పనివారు ఉన్నారు. తన తండ్రి ఇంట అనేకమైనటువంటి లక్ష్యం. తండ్రి, మరి మా ప్రాంతంలో ముందు కాలం నుంచి ఎప్పుడో మంచి మాటలు వినిపిస్తూ దేవా మనందరినీ కూడా తండ్రి మరి మీ మాటలతో బలపరుస్తూ ఉన్నాడు. అదే తరుణంలో తండ్రి మరలా ఈ నూతన సంవత్సరంలో మీ కుమారుడు మీరు ఏర్పాటు చేసుకుని ఆయన మనసులో మళ్ళీ మంచి ఆలోచన కలుగజేసి తండ్రి మీ మాటల ద్వారా అనేక మంది వెలిగించాలని మీ కుమారుడు పడుతున్న ప్రయాసకు మీరు తోడుగుని జరిగించమని కోరుకుంటూ జరుగుతున్న తండ్రి మరి కార్యక్రమంలో మీరు తోడుగుని జరిగించమని ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మీ పిల్లలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ వారందరినీ తండ్రి మరి సత్యమైన మీ మాటలు చెప్పమని కోరుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీకు సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మిక ఆదరణ కాపుదల భద్రత ఎప్పుడునూ ఎల్లప్పుడూ సదాకాలము ఇక్కడికి చేరు. నాగసీను పలహారం ప్రార్థన చేసి ఇచ్చేసాను అందరికి. అందరు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. చప్పట్లు కొడదాం. రెండు చప్పట్లే వినపడుతున్నాయి ఎంతమంది ఉంటే.